తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు రౌడీ ముదిరి రాజకీయ నాయకుడు అవుతాడని ప్రజల నమ్మకం. నేను రౌడీని కాదు, నీతిగా వ్యాపారం చేసుకునేటోడిని. అంత నీతిగా వ్యాపారం చేసేవాడివైతే మీ ఊరు వదిలే మా ఊరు వచ్చేవాడివి కాదు. సరే, గతంతో పనిలేనిదే రాజకీయం అంటే. అసలు రాజకీయంలోకి ఎందుకు వద్దాం అనుకుంటున్నావు? ప్రజాసేవ చేయనీకి. ఈ ఒక్క మాటతోనే 70 ఏళ్ల సంధి జనాల్ని అవలాగాలం చేస్తూనే ఉన్నాం. కళ్ళలో కుతంత్రాలు, కడుపులో కుళ్ళు, అవి కప్పిపుచ్చుకుంటానికి కద్దరు. రౌడీ రాజకీయ నాయకుడైపోయాడుగా. ఇప్పుడున్న సీఎం జనాలకు పనికొచ్చే పనులే చేస్తున్నాడు. జనాలకు కూడా సీఎం మీద నమ్మకం ఉంది. ఈ టైంలో నువ్వు గెలవాలంటే యూత్ని గ్రిప్లో పెట్టుకోవాలి. కులం అనే కుంపటిని పెట్టాలి. జనాలకు నువ్వేదో మంచి చేస్తావన్న మూఢనమ్మకాన్ని పుట్టించాలి. అన్నిటికీ మించి డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెట్టాలి. ఇంకా బాగా బిజినెస్ చేయి, ఇంకా బాగా సంపాదించు. రాజకీయం రంగు నోట్లతోనే ఉంది. నేను చెప్పినట్టు చేస్తే నీకు సీట్ వచ్చినట్టే. ఉంటా మళ్ళా. ఏంది బావ ఆలోచిస్తున్నావు? ఆయన చెప్పినట్టు చేయాలంటే మనకు పైసలు మస్తు కావాలి. అవు బావా, బిజినెస్ గట్టిగా చేయాలి, ఎలక్షన్లో నిలబడాలి, గెలవాలి. పరిశాన్ ఏం లేదు. ఈ ఊళ్ళో కూడా రియల్ ఎస్టేట్ మస్తు కనిపిస్తుంది. ఈడ కూడా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కనిపిస్తున్నాయి. అవును బావా. ఏమైసమ్మా బండం? నమస్తే. నమస్తే. ఎవరు సార్? ఎవరు కావాలి? నా పేరు వీరభద్రం. గీడ్నే పక్కుళ్ళుంటా. నాది రియల్ ఎస్టేట్ బిజినెస్. ఇప్పుడు రాజకీయంలో కూడా వచ్చిన. ఇట్లా పోతా అంటే టాకీస్ కనబడ్డది, చూసిపోదామని వచ్చిన. ఈ సురభి నాదే సార్, నేనే ఓనర్ని. ఓ అట్లా? తోవల్ల వస్తా పోతా అంటే కొత్త కొత్త బిల్డింగ్ల మధ్యలో మన సురభి పాత కొడుతుంది. పెద్దగా మెయింటెనెన్స్ కూడా లేనట్టుంది. అంటే ఒకప్పుడు మంచి పేరున్న థియేటర్ సార్, కానీ ఇప్పుడు కొంచెం పైసలు సర్దుబాటు కాక అప్పులు కూడా ఉన్నట్టున్నాయి. అవును సార్, కానీ సురభిని ఎప్పటికైనా బాగా డెవలప్ చేస్తా. డెవలప్ చేయాలంటే పైసలు కావాలి కదా. నీకైనా నాకైనా పైసలే కదా అవసరం. నువ్వు ఒక పని చేయి. నాకు తెలిసిన ఒక బిల్డర్ ఉన్నాడు. ఆయన పెద్ద పెద్ద కాంప్లెక్స్ కడతాడు. ఇప్పుడు బిల్డర్ ఎందుకు సార్? చక్కగా పాయింట్కి వస్తా. నాకే టాకీస్ అమ్మాయి. ఏం మాట్లాడుతున్నారు? సురభిని నాకు అమ్మమంటున్నా. నీకు అప్పులు కూడా ఉన్నాయంటున్నావుగా, గా అప్పులన్నీ నేను తీరుస్తా. అమ్మ నీకు అది ఆస్తి కాదు సార్, నాకున్న అనుబంధం. అంత ఈజీగా ఎవరు విడగొట్టలేరు. ఈ సురభిని కూల్చేస్తా, పెద్ద షాపింగ్ మాల్ కడతా, పిచ్చ పిచ్చ పైసలు వస్తాయి. నీ కూడా ఎంతో కొంత ఇస్తాతి. అమ్మనని చెప్తుంటే నీకు అర్థం కాదా? ఎందుకమ్మో? అన్నా పైసా ఆమ్దాన్ లేదు, పైగా అప్పులున్నాయి. కొనడం నాకు కొత్త. బంగారం లాంటి ఆస్తిని మురగబెట్టుకుని ఏం చేస్తావు చెప్పు? ఏం బెదిరిస్తున్నావా? ముందుగల బయటినాడు. సార్ అలాగే సార్, వస్తున్నాను సార్.